ఏపీలో సంచలనం రేకెత్తించిన రషీద్ హత్యని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. జూలై 17న వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజార్కు చెందిన షేక్ రషీద్ ని అదే ప్రాంతానికి చెందిన షేక్ జిలానీ స్థానిక ముల్లమూరు బస్టాండ్లో కత్తితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేయగా తాజాగా మరో 6గురి ప్రమేయం ఉందని గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు ఎప్పుడు లేవు. ఈ నెల 17వ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని ముల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6గురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కు చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్, జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కెలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్, అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహెల్, వీళ్ళ 6గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీలో సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారని సమాచారం, మరి డీటెయిల్స్ ఏంటి? వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన వినుకొండ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రషీద్ హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఆ పల్నాడు జిల్లాలోని రషీద్ హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగానే సంచలనం కలిగించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడితో పాటు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రషీద్ హత్య కేసుతో ఒక్కసారిగా ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడంతో